జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా పరువు తీసుకోవడానికే బయటకు వస్తాడు, లేదా వేరే వాళ్ళ పరువు తీయడానికి ప్రయత్నిస్తాడు. దానికోసం సతికిల పడి మూలన కూర్చోవడానికి మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్కో లేదంటే ముఖ్యంగా బెంగళూరు ప్యాలెస్కో వెళ్తారు. నిన్న కూడా అదే జరిగింది. యాజ్ ఇట్ ఈస్ ఆయన రాసుకున్నటువంటి స్క్రిప్ట్లో మొత్తం అంతా కూడా బట్ట బయలు చేసేశారు. టీడీపీకి సంబంధించి లేదా కూటమికి సంబంధించిన వాళ్ళందరూ కూడా నిన్న చూడొచ్చు. ఏదైతే మామిడికాయలు తీసుకొచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అనగానే పథకం ప్రకారం ఈ మూలన ఆ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక నాయకుడి తోటలో పెట్టినటువంటి మామిడికాయల ట్రాక్టర్లని కరెక్ట్గా ఆయన రాగానే, ఇది మనకి కరెక్ట్గా చూసుకుంటే ఆయనది వెహికల్, ఇలా రాగానే ఆయన తీసుకొచ్చి ఆ వెహికల్స్ తీసుకొచ్చి అక్కడ పారబోయటం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇది చూడండి, ఇది కూడా పారబోసేస్తున్నాం అని. అయితే దీని మీద చాలామంది ఏమంటున్నారంటే, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి రైతులు అమ్మ నా ఊతులు తిడుతున్నారు. ఏమయ్యా జగన్ గారు, అసలు నీకు బుద్ధి ఉందా? నువ్వు తలకాయలు మనుషుల్నే ఎక్కిచ్చేసినోడు, నీకు మామిడికాయలు పెద్ద లెక్కలు కాదులే. కానీ అయినా కూడా అసలు ఎప్పుడు ఈ ఇష్యూ మొదలైంది? పక్కన ఉన్నటువంటి కర్ణాటక కానీ పక్కన ఉన్నటువంటి తమిళనాడు కానీ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి మామిడికాయలు ఎక్కువ రేట్లు ఇచ్చి వాళ్ళు అమ్ముకుంటుంటే, ఎక్కువ రేట్లు పెట్టుకుని అమ్ముతుంటే ఇక్కడ రేట్లు తక్కువ అని చెప్పి నువ్వు ఏ రకంగా అంటావు? అసలు ఈ ఇష్యూని క్రియేట్ చేసిందే నువ్వన్నట్టుగా ఉంది కదా అన్నట్టుగా వాళ్ళు చెప్తారు. ఒకసారి ఆ మాటలు కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. ఇంత దుర్మార్గ సంవత్సరాన్ని నేను చూడలేదు. ఇంత దుర్మార్గం కూడా చేస్తాడా ఇవ్వడంగా? ఎందులో రాజకీయ నాయకులు ఇంత దుర్మార్గం చేసినాడు, ఏదో చేస్తాడు, ఇట్లాంటి ఏం చేస్తాడు, ఏమి చేసింది లేదు. నాశనం చేసేసుకుంటున్నాడు ప్రజల్ని. ఎందుకు వచ్చినావు? ఈ వచ్చినావు మా కడుపులు కాలుతా ఉన్నారయ్యా. సంవత్సరం రోజులు కష్టపడ్డాక ఈ పంట రాదు. మాకు 2 రోజులుగా మార్కెట్ రేటు మేము అమ్ముకోలేక మంచి ధరతో లైన్ సరిగ్గా అమ్ముకునేదానికి లేకుండా దీనికి మాకు వచ్చిన కష్టాన్ని ఎవరు కట్టిస్తారు? ఎవరు జగన్మోహన్ రెడ్డి చెప్పియా నిన్న సూచిగా అడుగుతా ఉన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి కార్యక్రమాలు. అంతేకాక ఇంకొక ఆయన అయితే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి గడ్డి పెట్టారండి. ఒకసారి విందాం ఆ మాటలు కూడా. జూలై 9వ తేదీ 4/2022 మార్కెట్ సీజన్ స్టార్ట్ అయింది. అంటే ఎప్పుడు? ఏప్రిల్ లో స్టార్ట్ అయింది. జూలై 9వ తేదీ మీరు వస్తున్నారు. మీరు ఈ రోజు ఎట్లా వస్తున్నారు అంటే, రైలు వెళ్ళిపోయినాక స్టేషన్ లోకి వచ్చి రైతులకు ఒక ఏదో నేను చేస్తున్నాను ఉద్దేశంతో మీరు వస్తున్నారు. మీరు ఎన్ని మాటలు చెప్పినా ఇక్కడ రైతులు ఎవరు నమ్మరు. నిన్ను ఎప్పుడో నేను దూరంగా పెట్టేసి మధ్యలో 150 5 సైలెంట్ చేసి 11 చేశారు. మీరు ఇదే ప్రవర్తన చేస్తే ముందు నుండి 1 చేసి 1 పెడతారు 2000. అది పరిస్థితి. రైతులు 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 అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రైతుల్ని నట్టేట ముంచినటువంటి వ్యక్తివి నువ్వు రైతులకి ఏ రకంగా చేస్తావు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి గడ్డి పెట్టి పంపించావు. మొత్తానికి ఒక 3 గంటల స్క్రిప్టు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ బెంగళూరు ప్యాలెస్ నుంచి చిత్తూరు రావాలి, మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలి. ఈ 3 గంటల్లో ఒక అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లే రచించారు. కానీ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మొత్తానికి నిన్న జరిగినటువంటి మామిడికాయల ఆయన ఏదో చేద్దాం అనుకున్నారు. ఆ సక్సెస్ కాస్త తిరిగి ఆయన మీదకే వస్తుంది. ఏది చేసినా పాపం జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ఎక్కడా కూడా పాపం ఆయన చేసినటువంటి ఏ రకంగానూ ఉండేటువంటి పరిస్థితి లేదు. మంచిగానా చెడుగానా అనేది పక్కన పెడితే అది జగన్మోహన్ రెడ్డి గారికి తిరిగి ఒక దరిద్రమైనటువంటి ఇంపాక్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద పడుతుంది. సో ఇది కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయాయి.